గాయస్ మీ అందరికి కూడా చెప్పాలి, అదేంటంటే ఐ హ్యావ్ ఓరియో బిస్కెట్. అండ్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఓరియో బిస్కెట్లో మిడిల్లో క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ నేను తినేసి ఆ మిడిల్లో పేస్ట్ రాసి ఒక ఫ్రెండ్కి ఇవ్వబోతున్నాను అనమాట. అది ఎవరికని నేను రివీల్ చేయను, ఎవరికి కనిపిస్తే వాడికి ర్యాండమ్గా ఇచ్చేస్తా. ఐ థింక్ మీ అందరు అనుకోవచ్చు, బ్రో ఎందుకు బ్రో ఫుడ్ వేస్ట్ చేస్తున్నావు అని. బట్ భయ్యా చిన్న టాస్క్ అంతే, జస్ట్ స్మాల్ టాస్క్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు అప్లై ది పేస్ట్. ఓకే, నువ్వు ఇలా ఉండమ్మా. నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు. రే ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ క్రీమ్. ఓకే, దరిద్రం అంటారండి దీన్నే దరిద్రం అంటారు. ఓకేనా గైస్, సి స్మెల్ వచ్చేస్తాను మ్యాక్సిమమ్. లెట్స్ ట్రై. మ్యాక్సిమం స్మెల్ రాకుండా ఇవ్వడానికి ట్రై చేస్తా. అంటే జస్ట్ హాస్టల్ థింగ్స్ అన్నమాట. జస్ట్ హాస్టల్ థింగ్స్ అంటే ఓ షిట్. ఓకే, షిట్. అండ్ ఐమ్ క్లోజింగ్ దిస్. ఓష్. ఓకే, సెట్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే దీన్ని వెయిట్ మినిట్, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడే పెట్టేస్తా. ఇక్కడే పెట్టి నేను ఒక బిస్కెట్ తింటాను. ఓ గాడ్, ఇది సక్సెస్ అవుద్దో ఏమవుద్దో తెలీదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, పెట్టేసా. లెట్స్ గో గైస్. క్రీమ్ వేస్ట్ చేస్తాను కదా నేను, సారీ గైస్. మీ అందరికి కూడా చెప్పాలి, ఇందాకలా పేస్ట్ అప్లై చేశాను కదా బిస్కెట్కి, అది ఎప్పటికి ఇవ్వలేదన్నమాట. యాక్చువల్గా ఆ బిస్కెట్ టాపిక్ మా ఫ్రెండ్, నా బెడ్ పక్కనే ఫ్రెండ్ గడికి చెప్పాను అనమాట. అరే ఇట్లా ఒకటి ఎవరికైనా ఇద్దామనుకుంటున్నా ఇదేదని చెప్పేసి అన్నాడు. వాడు ఇచ్చి చూడు ఎట్లా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి అన్నాడు. సో అప్లై చేసి ఇలా బయటకు వచ్చా, ఎవడైనా వస్తాడేమో అని చెప్పి. నాకు ఒక థాట్ వచ్చింది, మైండ్లో ఒక థాట్ వచ్చింది, ఎవరికో ఇవ్వడం ఎందుకు, అదేదో ఈడికి ఇస్తే పోలే అని అనిపించింది. కానీ ఈ మ్యాటర్ వాడికి చెప్పేసా, ఒరే ఇలా అప్లై చేద్దాం ఇదని చెప్పి. బట్ నేను ఏంటంటే తెలివిగా ఈరోజు 2 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను అనమాట. సో నేను ఆడికి మా ఫ్రెండ్ గారికి చెప్తా, ఒరే ఇందాక అప్లై చేసిన బిస్కెట్ ఒకటికి ఇచ్చాను, క్రేజీ వచ్చింది అసలు ఇదని చెప్పేసి అంట. వాడు నమ్మేస్తాడు. సెకండ్ బిస్కెట్ ఓపెన్ చేసి ఈ పేస్ట్ అప్లై చేసిన బిస్కెట్ వాడికి ఇచ్చి ఎలాగైనా వాడి చేత తినిపించేలా చేద్దాం. మీరు చూస్తున్నారు అంతే. ఓకేనా, మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వాడిని ఎలా అయినా ఈరోజు ఆ బిస్కెట్ తినిపించాలి, అదిదా మన టాస్క్. ఓకే, వాడు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆడు ఇంతకీ బాతింగ్కి వెళ్ళాడు అనమాట. బాతింగ్ నుంచి రాగానే మనం ఈ బిస్కెట్ని తినిపించబోతున్నాం గాయస్. ఓకే, వెయిట్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకేనా, సీ యూ దే, బాయ్ బాయ్ గాయస్. ఆడు ఇప్పుడే బాత్ చేసి వచ్చాడు. సో ఆడేదో పాటలు పాడుతున్నాడు. ఆడికి ఎలా అయినా ఇచ్చి నాకు చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉంది అసలు, వాడు తింటాడా, ఆడి రియాక్షన్ ఏంటి అని. ఓకే, కూల్. ఎలాగైనా ఈ ప్లాన్ ఎలాగైనా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. హైలైట్ ఏంటంటే ఇందాకలో ఒకటికి ఇచ్చాను రా బిస్కెట్, తిన్నాడు. ఆడు ఫస్ట్ హిందీ వాడు అనుకుంటే వాడు ఇచ్చా, తిన్నాడు. తినేసి అసలు ఆ రియాక్షన్ చూడాలి భయ్యా. అసలు అంటే తీయలేదు, క్యాప్చర్ చేయలేదు, నార్మల్గానే తీయలేదు. ఇంకా ఏం తీస్తామా అని చెప్పి. స్టడీ బాయ్ మా రూమ్లో అండ్ టాపర్ ఉన్నాడంటే వీడే. బాగా చదువుతాడు గాయస్.
కిషన్ తింటావా? అరే తింటావా? ఒకటి తిను, ఒకటి తిన. ఓకే ఏంటమ్మా నువ్వు ఇందులో తిన్నావు కదా, ఆయన కొనుక్కున్నావు కదా, ఆయన కొనుక్కున్నావు కదా. బాగానే అది కాదు అయితే ఈ మధ్య టేస్ట్గానే ఉంటున్నా. తింటావా? తినరా నా కొడక, ఎక్స్ట్రా చేయకుండా తిను. ఎలా అయినట్టు తినాలి. తినరా రే, నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు, తినాలి. టైం ఇస్తున్నప్పుడు ఎవరు తీసుకోడండి, అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, బిస్కెట్ మార్చాలి. One eternity later. ఉన్నాయి రో, ఉన్నాయి. తింటా? నువ్వు తింటావరా? తింటావా? చూస్తున్నా కదా. గాయస్ ఏది వేస్ట్ కాదు, ఎవడో ఒకటి వస్తాడని చెప్పాను కదా. గైస్ ఎలాగో మన ఫ్రెండ్ గారు ఎలాగో తినలేదు కాబట్టి అదే బిస్కెట్ని తినడానికి ఇంకోటి వచ్చాడనమాట. చూశారు కదా, అది ద మ్యాటర్. వేస్ట్ అవ్వలేదు, మొత్తానికి తినేసాడు. యా, సక్సెస్ఫుల్లీ ఒకటి వేస్టెడ్ అయినా ఇంకోటి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై టాస్క్. అండ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, support me guys. Okay, see you all, bye bye.